ఏమనుకున్నారు అప్పుడు? ఇంకేముంది, మా వాళ్ళకి తెలుగుదేశంలో సూపర్ భవిష్యత్ అనుకున్నారు. శ్రీదేవికి ఏ భవిష్యత్తు ఇస్తున్నారు ఇప్పుడు? సీటే లేదు. అతని పేరేంటి, మేకపాటికి సీటే లేదు. ఈవెన్ ఆనంకి సోమిరెడ్డి నియోజకవర్గంలో ఆనం నియోజకవర్గంలో సోమిరెడ్డిని చేయమని చెప్తున్నారు. లేదంటే సోమిరెడ్డి నియోజకవర్గం నుంచి ఆనంని చేసి సోమిరెడ్డిని తీసుకెళ్లి ఎంపీగా చేయమంటున్నారు. ఇది మనం చెప్పట్లా, వాళ్ళ సొంత కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతినే చెప్పుకొస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళందరి కార్యకర్తలకి వాళ్ళకి ఏం మనోభావాలు ఉండవా? అసంతృప్తి ఉండదా? కాబట్టి రాజకీయం అనేటువంటిది స్థిరత్వంగా ఉండటం అనేటువంటిది సాధ్యం కాదు. జాతీయ పార్టీల్లోనే ఎంత సంఘర్షణ ఉంది. మన కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చేటప్పుడు, టికెట్లు ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్కి అంత మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతిన్నట్టు, లేకపోతే బీఆర్ఎస్ ఓడిపోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను సక్సెస్ అయినట్ట. కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు పార్టీ బేస్డ్ గానా లేకపోతే వ్యక్తి బేస్డ్ గా? కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడే నాయకులకి స్థాన చలనాలు అనేవి ఇబ్బంది కలిగించే అంశాలు కదా. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేసేసి గెలిచేయడం అనేది అంత ఈజీగా జరిగిపోయే పనే. అది ప్రాంతీయ పార్టీలో తప్పదు. ఈవెన్ జాతీయ పార్టీలోనైనా ఉంటది. జాతీయ పార్టీలో ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీలు ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఎక్కడ ఎందుకు, అతని పేరేంటి, మన కాసు మహేష్ వాళ్ళ నాన్న ఎక్కడ, సుదీర్ఘకాలం పాటు నర్సరావుపేట. మరి ఆయన ఎందుకు వచ్చి సత్యనపల్లి చేశాడు? కోడెల శివప్రసాద్ నర్సరావుపేటే కదా, ఎందుకు సత్యనపల్లి చేశాడు బేసిక్ గా? అట్లాగే ఇప్పుడు ఎక్కడ